హలో ఫ్రెండ్స్, మనం క్షీరసాగర మంథనం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, క్షీరసాగర మంథనం సమయంలో వచ్చిన విలువైన వాటిని ఎవరెవరు స్వీకరించారు అని జతపరచడం ఇచ్చారన్నమాట. ముందుగా ఇక్కడ చూసుకుంటే ఉచ్చైస్రవ, ఈ ఉచ్చైస్రవాన్ని మనకి బలి చక్రవర్తికి ఇవ్వడం జరుగుతుంది. ఏకి 4 అనమాట. ఏకి 4 3 ఆప్షన్స్లో ఉంది. తర్వాత కౌస్తభమణిని శ్రీహరి విష్ణువు స్వీకరించడం జరుగుతుంది. బీకి 3 ఆప్షన్స్లో ఉంది. తర్వాత వారుని కన్య మనకి రాక్షసులు అసురాస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఐరావతాన్ని మనకి ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఉచ్చైస్రవ మనకి బలి చక్రవర్తి ఏకి 4, తర్వాత కౌస్తభమణి శ్రీ మహావిష్ణువు, బీకి 3 శ్రీహరి, తర్వాత వారుని సికి 1 అసురాస్. మనకి వారునిని రాక్షసులకు ఇచ్చారు అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఉంది. తర్వాత పద్మపురాణంలో అయితే వారుని దేవతలు స్వీకరించారు అని ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్లో ఏముంటుందో దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. తర్వాత ఐరావతాన్ని దేవేంద్రుడు స్వీకరించడం జరుగుతుంది. మనకి డీకి 2. మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో క్షీరసాగర మంథనం వృత్తాంతం ఉంటుంది. మనకి క్షీరసాగర మంథనం అనేది చాక్షుష మన్వంతరంలో జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే నీట్గా ఉచ్చైస్రవం అనే అశ్వం వచ్చింది మనకి. ఆ అశ్వాన్ని ఇంద్రుడు కోరగా విష్ణువు వారించి బలి చక్రవర్తికి ఇప్పించారు. ఇప్పుడు మనకి ఉచ్చైస్రవాన్ని ఎవరికి ఇచ్చారు? బలి చక్రవర్తికి ఇచ్చారు. తర్వాత ఐరావతం ఇంద్రుడు తీసుకున్నాడు ఐరావతాన్ని. తర్వాత కల్పవృక్షాన్ని కూడా ఇంద్రుడే తీసుకుంటాడు. అప్సరసలను కూడా ఇంద్రుడే తీసుకుంటారు. తర్వాత మనకి చంద్రుడు ఆకాశంలో ఉండమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. తర్వాత లక్ష్మీదేవి వచ్చి శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది. తర్వాత మనకి కౌస్తభమణిని శ్రీ మహావిష్ణువు స్వీకరించడం జరుగుతుంది. తర్వాత మనకి అందాల రాశి అయిన వారుని కన్య వస్తుంది. ఆమె రాక్షసులకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? రాక్షసులకి ఇవ్వబడింది వారుని కన్య. ఇది మనకి శ్రీమద్ భాగవత సంగ్రహము 8వ స్కందంలో కూర్మావతారంలో భాగంగా ఉంటుంది. మనకి మూలం శ్రీమద్ భాగవత సంగ్రహము గీతా ప్రెస్ వారిది. అదేవిధంగా మనం ఉషశ్రీ వారి శ్రీమద్ భాగవతంలో చూసుకున్నా కూడా ఇక్కడ మనకి చూడండి, అప్పుడు వారుని పుట్టింది. అది తమకు కావాలన్నారు దానవులు అంటే రాక్షసులు అన్నమాట, అసురులు. అంగీకరించారు దేవతలు. ఇప్పుడు వారుని ఎవరికి ఇచ్చారు? శ్రీమద్ భాగవతం ప్రకారం రాక్షసులకి ఇచ్చారు, దానవులు అసురులు. శ్రీమద్ భాగవతం ఉషశ్రీ వారిది. తర్వాత మనకి పద్మపురాణంలో చూసుకుంటే వరుని కుమార్తె క్షీరసాగర మంథనం సమయంలో వరుణుడు సోముని ద్వారా 4 దేవకన్యలతో అమృత కలశాన్ని బయటికి పంపిస్తారు. ఆ 4 దేవకన్యలు ఎవరంటే సులక్ష్మి, వారుని, కామోద, శ్రేష్ఠ. ఈ వారుని
దేవతలు వివాహమాడారు అని ఉంది పద్మపురాణంలో. దీనికి మూలం విక్టరీ వారి పూర్వగాథాలహరి. అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా చూసుకుంటే వారుని మనకి సముద్ర మంథనం సమయంలో వస్తుంది. మనకి వారుని గాడెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ ప్లెజర్స్. వారుని గాడెస్ మనకి దేవాస్ అంటే దేవతల పక్షాన ఉండడానికి అంగీకరించింది అని చెప్పి ఉంది. మనకి వారుని వరుణ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని చెప్పి చెప్తున్నారు. మనకి వారుని అంటే సింబలిజం వచ్చి వైన్, ఇక్కడ గాడెస్ ఆఫ్ వైన్ అంటారు. ఇక్కడ వైన్ వచ్చి మనకి సింబల్ ఆఫ్ డివైన్ నెక్టర్, అమృతం. తర్వాత ద లిబరేషన్ ఆఫ్ సెన్సెస్, కనెక్షన్స్ టు ద వాటర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పి సింబాలిజం చెప్తారు. మనకి దీనికి మూలం వచ్చి వారుని ద గాడెస్ ఆఫ్ వైన్ అండ్ ఇంటాక్సికేషన్ ఇన్ హిందూయిజం ఆర్టికల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.